మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. పెనుగొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పాదసారథి మరియు మంత్రి సవితమ్మ మరియు డీఎస్పీ మరియు కళాశాల ప్రిన్సిపల్ మరియు స్థానిక ఎంపీడీఓ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు అదేవిధంగా విద్యార్థులు అదేవిధంగా ఇక్కడ చేసినటువంటి పెద్దలు పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నాకు నమస్కారం. ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 475 జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వంలో విద్యా మిల్స్ని రద్దు చేయడం జరిగింది. కానీ ఈరోజు విద్యార్థులంతా ఒక విలువలతో కూడినటువంటి విద్య ఇచ్చేది, అదేవిధంగా ఆరోగ్యకరంగా చదువుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి యొక్క ఆదేశాలతో అయితేనే ఈరోజు బడ్జెట్లో కూడా దాదాపు 250 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు అక్కడ బోర్డులో చూసినట్లయితే అక్కడ డొక్కా సీతమ్మ గారి పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, రాజమండ్రిలో ఎవరైనా ఎక్కడ నుండి వెళ్ళినా ఆ ప్రాంతానికి అక్కడ భోజనం అనేది ఉచితంగా ఆమె భోజనం పెట్టేదంట. ఆ విధంగా అన్నపూర్ణగా పిలువబడేటువంటి డొక్కా సీతమ్మ పేరు పెడితేనే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ పేరు నామకరణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ గారు అయితేనేమి మన డిఎస్పీ గారు చెప్పినట్టు విలువలు ఉండాలి, సంస్కారం ఉండాలి, అదేవిధంగా అందరినీ గౌరవించాలి. విద్య లేని వాడు విద్య కోసం అని చెప్తారు. మన సంస్కారము అదేవిధంగా విద్య నేర్చుకున్న తర్వాత మనకు చదువు చెప్పేటువంటి గురువులకి అయితేనేమి తల్లిదండ్రులు కూడా మీరు మంచిగా చదివి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మనం చూసాం, ఏది మన పత్రికలో చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈరోజు ఒక బొంగేట్ అయితేనేమి ఇక్కడ మన ప్రాంతంలో బొంగేట్ అనుకుంటాం, అదే కొండ ప్రాంతంలో అయితేనేమి గంజాయి అంటారు. అవన్నీ కూడా దురాలవాళ్ళు కూడా చాలా మంది విద్యార్థుల్లో కూడా ఉంది. తప్పకుండా అలాంటి మన ప్రాంతంలో లేదనుకోండి, అక్కడక్కడ విస్తరిస్తూ ఉంటారు. అది దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సెల్ ఫోన్ కూడా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సెల్ ఫోన్ పక్కన పెట్టండి. పొద్దున్నే ఉదయం వేస్తేనే అదే డ్యూటీ తప్ప ఇంకో డ్యూటీ లేదు మన పిల్లలకు కూడా. ఫస్ట్ మనం చదువు అనేది ఇంపార్టెంట్, మన అచీవ్మెంట్, మన భవిష్యత్తు. మనం చదువుకొని ఒక ఉన్నత శిఖరానికి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ వాడండి. అది మంచిగా జరుగుతుంది, అది చెడుగా కూడా జరుగుతుంది. సెల్ ఫోన్ పొద్దున్నే లేస్తేనే సెల్ ఫోన్ తీసుకొని చూసేవాళ్ళు చేయకపోయిందండి. మీరు 100% చూస్తారు సెల్. కానీ ఈరోజు ఎదురాలంటే నేను మాట్లాడాను కదా, సెల్ ఫోన్ వల్ల మీకు మంచి జరగదు. మంచి జరగదు ఇప్పుడు కాదు, చదువుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత సెల్ ఉపయోగించడం. దినమో ఆ సెల్ గంటల తరబడి కాదు, ఏదో అప్పుడప్పుడు పొద్దున్న లేస్తారో ఇప్పుడు 10 నిమిషాలు, సాయంకాలం 10 నిమిషాలు, అన్ని గేమ్స్ అవి వస్తుంది చూడండి. కానీ అది వదిలేసి కొంతమంది నా మామూలు పొద్దున్న లేస్తే అదే సెల్. నేను ఎప్పుడు తిరుగుతున్నా ఇంట్లో, మా ఇంట్లో కూడా ఆ సెల్ అనేది పక్క పడేసేది. పొద్దున లేస్తేనే సెల్, ఎవరు నాతో కూడా పీకొని వెళ్ళిపోతుంటారు సెల్ని. అది మంచిది కాదు. మేము కూడా అదే చెప్తుంటాం, సెల్ అనేది తక్కువ ఉపయోగించండి. మీరు చదువుకోండి, మంచి భవిష్యత్తుని మీరు కలుగజేసుకోండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, ఎవరి చేతుల్లో ఉండదు. మీరు చదివి ప్రయోజకులు అయితే తద్వారా మీ భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఆర్థికంగా మీరు సంపాదించడానికి అనేసి మీ లక్ష్యాలు చేరుకునేదానికి ఉపయోగపడుతుంది తప్ప ఇంకొకటి కాదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే లోకేష్ బాబు గారు ముఖ్యంగా మీరు మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం చూశారు మీరు, మిమ్మల్ని పట్టించుకోవాలా. ఈరోజు మీకు పుస్తకాలతో మొదలుకొని బ్యాగులతో మొదలుకొని మధ్యాహ్న భోజన పథకం ఈరోజు కారణం ఏమంటే మన ప్రాంతం అంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి ఏరియా కాబట్టి పిల్లలకు కొంతమంది మధ్యాహ్న భోజనం లేకుండా వస్తుంటారు, పస్తులు ఉంటారు. ఆ విధంగా ఉండకూడదు, చదువుకోవాలా, వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీని అందరూ దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా ఒక విలువతో కూడినటువంటి
విద్యను కూడా నేర్పించాలని మీకు ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు